Hello guys, welcome all. Guys, the complete core Java training అండి అది కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది. సో వాట్ డస్ ఇట్ మీన్ హియర్ ద కంప్లీట్ కోర్ జావా? యాక్చువల్గా మీలో చాలామంది ఈ క్లాస్ వినేవాళ్ళు, ఈ డెమో క్లాస్ వినేవాళ్ళు మీలో చాలామంది స్టూడెంట్స్ దట్ మైట్ బి బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, లేదా ఎంటెక్ స్టూడెంట్స్ కావచ్చు, లేదా ఎంసీఏ స్టూడెంట్స్ కావచ్చు, లేదా డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. మీలో ఈ కేటగిరీ ఎవరైనా కావచ్చు అండి, ఏ బ్రాంచ్ అయినా సరే, నో ప్రాబ్లం. బీటెక్లో సిఎస్సి కావచ్చు, ఏఎంఎల్ కావచ్చు, ఏఐడిఎస్ కావచ్చు, ఐటీ బ్రాంచ్ కావచ్చు, ఈసీఈ కావచ్చు, ఈసీఈ కావచ్చు, ఓకే, ట్రిపుల్ ఈ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ వీడియో, ఈ డెమో క్లాస్ ప్రతి ఒక్కరికి. ఇదే డిగ్రీలో వచ్చేసరికి మీరు బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, లేదా వేరే కోర్స్ ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న పాయింట్ మీతో నేను షేర్ చేయబోతున్నాను. మనకు ఈ జావా అనేది ఇట్స్ ఏ కంప్లీట్లీ ప్యూర్ ప్రోగ్రామింగ్ పార్ట్ అన్నమాట. ఏంటంటే ఇది ఇట్స్ ఏ ప్యూర్ ప్రోగ్రామింగ్ పార్ట్. ఇజ్ ఇట్ ఓకే గైస్? కంప్లీట్గా దీంట్లో ఏమొస్తుంది, మనకు ప్రోగ్రామింగ్ వస్తుంది. ఇప్పుడు మీకు డౌట్ ఏంటంటే, సార్ నేను యూట్యూబ్లో చూసి జావా నేర్చుకున్నాను, ఇంటర్వ్యూకి వెళ్తే ఫెయిల్ అయిపోతున్నాను. ఫస్ట్ పాయింట్, ఎక్కడ నేర్చుకున్నారండి మీరు జావా? యూట్యూబ్లో నేర్చుకున్నారు. లేదంటే సార్ నేను కాలేజ్లో నేర్చుకున్నాను కానీ నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతున్నాను. సార్ నేను బయట ఇన్స్టిట్యూట్స్లో నేర్చుకున్నాను బట్ ఐ డింట్ క్రాక్ మై ఇంటర్వ్యూస్. ఓకే, లేదంటే అండ్ సో లాట్ ఆఫ్ రీసోర్సెస్ ఆర్ దేర్, అక్కడి నుంచి జావా నేర్చుకున్నాను, నాకు జాబ్ రావట్లేదు అనేది మీ డౌట్ అయితే, ఫస్ట్ పాయింట్ మీకు ఒక పాయింట్ షేర్ చేస్తాను. మన యొక్క ఈ కంప్లీట్ కోర్ జావా ట్రైనింగ్లో ఎలా ఉంటుందంటే కాన్సెప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎలా ఉంటుందండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా 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 డెప్త్లో ఉంటుంది. ఎంత డెప్త్ ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీకు 4+ ఇయర్స్ గ్యాప్ ఉందనుకుంటాం, ఓకే, మీ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేసి 4+ ఇయర్స్ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని మీరు ఆ 4+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేసి మీ యొక్క రెజ్యూమ్లో మీరు పెట్టుకోవచ్చు. చాలా ఈజీ వేలో మీరు ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మన యొక్క ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా డెప్త్లో ఉంటుంది. ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎలా ఉంటుందండి? ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో మరి ఆ ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్లో అగైన్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్, వాట్, దీంట్లో మనం సాల్వ్ చేసే క్వశ్చన్స్ వాట్, హౌ ఎలా వచ్చింది, ఓకే, ఏంటి, ఎలా వచ్చింది, వై ఎందుకు ఇలా వచ్చింది. ఓకే, సో చాలామంది వాట్ అండ్ హౌ చెప్పేస్తారు కానీ వై అనే ఆన్సర్ మీరు ఇవ్వలేరండి. ఇజ్ ఇట్ ఓకే? సో ఇక్కడ మనం మీ యొక్క ఆన్లైన్ లైవ్ సెషన్స్లో ఎలా మీకు చెప్పబోతున్నామంటే, ఈవెన్ దో యూ జస్ట్ గో అండ్ ఆస్క్ ద గూగుల్లో మీరు క్వశ్చన్ అడిగినప్పటికీ ఆ సైంటిఫిక్ రీజన్ అనేది మీకు అర్థం కాదు, వాళ్ళు చెప్పలేరు. అలాంటి క్వశ్చన్స్, అలాంటి పాయింట్స్ మీ యొక్క ఈ క్లాస్లో, ఈ ట్రైనింగ్లో మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో మరి ఈ వైలో ఫర్ ఎగ్జాంపుల్ మరి కంపైలేషన్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, కంపైలేషన్ ఇంటర్నల్ ఒక ప్రోగ్రామ్ తీసుకున్నట్లయితే కంపైలర్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ఇన్ ద సేమ్ వే జేవిఎం ఇస్ నథింగ్ బట్ జావా వర్చువల్ మెషిన్. హ్యూమన్కి ఏ విధంగా హార్ట్ ఉంటుందో, మనిషికి ఏ విధంగా హార్ట్ ఉంటుందో, ఓకే, సో ఇన్ ద సేమ్ వే ప్రోగ్రామింగ్ పార్ట్కి జేవిఎం అనేది ఉంటుంది. ఇన్ ద సేమ్ వే బైక్ ఇంజిన్ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ కూడా ఇది జావాకి జేవిఎం అనేది అంత ఇంపార్టెంట్. ఇజ్ ఇట్ క్లియర్ గైస్? సో లైక్ దట్ ఈ విధంగా మన యొక్క ట్రైనింగ్ అనేది జరగబోతుంది. మరి దీంట్లో ఇంటర్వ్యూకి పాయింట్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవరి కాన్సెప్ట్ మనం ఇక్కడ చెప్పేస్తాం. ఇంటర్వ్యూ కాన్సెప్ట్స్, ఓకే, ఎలాంటి ఇంటర్వ్యూ అండి? టెక్నికల్ రౌండ్స్. ఇజ్ ఇట్ ఓకే? టెక్నికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ మనం ఇక్కడ నుంచి చెప్పబోతున్నాము. మరి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే కూర్చొని మనం ఇచ్చే టైంలో లైవ్లోకి రావాలా, జస్ట్ మీరు నేర్చుకోవాలి. వాట్ ఎవర్ ద పాయింట్స్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ, ఆ పాయింట్స్ మీరు నేర్చుకోవాలంతే. హోప్ యు గాట్ దిస్. అర్థమైందండి? సో ఇప్పుడు చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే, సార్ జావాకు వాల్యూ ఉందా లేదా? ఓకే, సో మరి కొన్ని పాయింట్స్ ఇక్కడ నుంచి నేను చెప్పేశానండి. జావాకు మనకు వాల్యూ ఉంటుంది, అలాగనే ఉంటుంది, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా? సో ఎందుకు ఉంటుంది జావాకు వాల్యూ, ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ మీద షేర్ చేస్తానండి. జావా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే
జావా ఎందుకు కనుక్కోవడం జరిగిందంటే, ఫస్ట్ పాయింట్, ఎలక్ట్రానిక్ డివైజెస్తో కమ్యూనికేట్ చేయడం కోసం ఈ జావా ప్రోగ్రామింగ్ని కనుక్కోవడం అనేది జరిగింది. ఎలక్ట్రానిక్ డివైజెస్తో కమ్యూనికేట్ చేయడం కోసం. ఓకే, ఇక్కడ నుంచి జావా అనేది ఎవాల్వ్ అయిపోయింది. మరి ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఎనీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అంటే మీకు డౌట్ రావచ్చు, సార్ ఏంది సార్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటే? ఈ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఈస్ నథింగ్ బట్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఈస్ నథింగ్ బట్ వాట్ వీ కెన్ సే బ్యాంకింగ్ అప్లికేషన్స్. ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అండి, బ్యాంకింగ్ అప్లికేషన్స్, ఓకే, లేదా టెలికామ్ అప్లికేషన్స్, టెలికమ్యూనికేషన్ అప్లికేషన్స్. ఇస్ ఇట్ క్లియర్ గైస్? లేదా అగైన్ ఈ-కామర్స్ అప్లికేషన్స్, ఈ-కామర్స్. ఇలాంటి ప్రతి ఒక్క ప్లేస్లో జావా అనేది మనకు బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అన్నీ జావాకు సూటబుల్. ఇజ్ ఇట్ ఓకే? సో నౌ కమ్ టు ద పాయింట్ హియర్. ఇప్పుడు మీకు ఇంకొక పాయింట్ చెప్తాను. ఇక్కడ ఈ-కామర్స్ అనే వర్డ్ ఇచ్చాను కదా, ఈ-కామర్స్ అప్లికేషన్ పైథాన్తో చేయలేమా సార్ అంటే చేయొచ్చు. నీడ్ నాట్ వరీ అబౌట్ దట్. కానీ జావాతో కూడా చేయొచ్చు. ఇంకా అప్కమింగ్ డేస్లో మరి ఈ పాయింట్స్ అన్ని మీకు నేను ఇన్ డెప్త్గా క్లారిటీగా ఇస్తాను, ఏది ఎవరికి సూటబుల్ అవుతుంది, ఏది ఎలా కాదనేసి. ఇజ్ ఇట్ ఓకే? సో మరి ఇదే జావా ప్రోగ్రామింగ్తో మనం ఏం చేయొచ్చు అంటే, జావా ప్రోగ్రామింగ్తో ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ తయారు చేయొచ్చు. అంటే బై యూజింగ్ దిస్ కోర్ జావా ఆన్ ద టాప్ ఆఫ్ దిస్ కోర్ జావా, యాక్చువల్గా దాని పేరు కోర్ జావా కాదండి. జావా మనకు లాంచ్ చేసింది 3 పార్ట్స్ మాత్రమే. That is nothing but it's a J2SE, Java 2 Standard Edition. Again, it's a J2EE, which is nothing but Java 2 Enterprise Application. Again, ఇంకోటి ఉంది మనకు J2ME, which is nothing but Java 2 Micro Edition. ఓకేనా? సో మరి దీన్నే ఇంకొంతమంది ఇలా కూడా చెప్పచ్చు, J2SE కాకుండా JSE అని చెప్పచ్చు. అంటే Java 2 సాఫ్ట్వేర్ ఎడిషన్, Java 2 స్టాండర్డ్ ఎడిషన్. JEE అని చెప్పచ్చు, జావా టు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్, ఎంటర్ప్రైజ్ ఎడిషన్. అగైన్ JME, జావా టు మైక్రో ఎడిషన్. అర్థమైందా? అఫీషియల్ నేమ్ కోర్ జావా యొక్క అఫీషియల్ నేమ్ ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ J2SE, జావా టు స్టాండర్డ్ ఎడిషన్. ఇది గుర్తుపెట్టుకోండి గైస్. కానీ ఇప్పుడు కోర్ అనే వర్డ్ చాలామంది యూజ్ చేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ కోర్ అనే వర్డ్ని వాడుతున్నాం అంతే. మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో ఇప్పుడు నేను J2SE డైరెక్ట్గా చెప్తే మనకు అర్థం కాదు, సార్ ఈ వర్డ్ ఎప్పుడు వినలేదు లేదా విన్నామో దాని గురించి ఐడియా లేదని చెప్తారు. సో దట్స్ వై ఐ జస్ట్ యూజ్ ద వర్డ్ కాల్ ఇట్స్ ఏ కోర్. అర్థమైందా? అంటే ఈ కోర్ జావాని J2SEని బేస్ చేసుకుని ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ మీరు ఆన్ ద టాప్ ఆఫ్ దిస్ J2SE ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ తయారు చేయొచ్చు, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ తయారు చేయొచ్చు, లేదంటే ఇక్కడ నుంచి మీరు బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ తయారు చేయొచ్చు. బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ అండి. ఇజ్ ఇట్ ఓకే? సో ఆఫ్టర్ ద డెస్క్టాప్ అప్లికేషన్స్ మీరు తయారు చేయొచ్చు. యూ జస్ట్ గో అండ్ క్రియేట్ యువర్ ఓన్ డెస్క్టాప్ అప్లికేషన్స్. డెస్క్టాప్ అప్లికేషన్స్ ఇక్కడ నుంచి మీరు తయారు చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇంకా జావాని బేస్ చేసుకొని క్లౌడ్ కంప్యూటింగ్. వెరీ నైస్ గైస్. ఏమన్నా మీరు క్లౌడ్ క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ కావచ్చు లేదా క్లౌడ్ డెవలపర్స్ కావచ్చు అండి. ఓకే, జావా వస్తే మీకు అది చాలా ఈజీ అయిపోతుంది. ఇజ్ ఇట్ ఓకే? నా కమ్ టు ద పాయింట్ హియర్. జావాని బేస్ చేసుకొని బిగ్ డేటా అప్లికేషన్స్ తయారు చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ కూడా మీరు తయారు చేయొచ్చు బై యూజింగ్ జావా. ఇంతే కాదండి, ఇంకా మనం చాలా చేయొచ్చు. బై యూజింగ్ దిస్ జావా IoT అప్లికేషన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీరు తయారు చేయొచ్చు. బై యూజింగ్ జావా ఫినాన్షియల్ అండ్ ట్రేడింగ్ అప్లికేషన్స్ ఏం చేయొచ్చు అండి మీరు? ఫినాన్షియల్ అండ్ ట్రేడింగ్ అప్లికేషన్స్ కూడా మీరు తయారు చేయొచ్చు. ఇజ్ ఇట్ ఓకే గైస్? సో మరి ఇదే జావాని బేస్ చేసుకుని ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. జావాని అమెజాన్ ఉంది కదా, జావాని బేస్ చేసుకుని తయారు చేశారని చెప్పుకోవచ్చు. వీ కెన్ ఏబుల్ టు సే లైక్ దట్. అగైన్ కమ్ టు ద పాయింట్ హియర్. జావాని బేస్ చేసుకొని తయారు చేసిన అప్లికేషన్ అపాచీ టామ్క్యాట్. ఈ యొక్క అప్లికేషన్ ఉందండి. సో అపాచీ టామ్క్యాట్ అనేది కూడా మనకు జావాని బేస్ చేసుకుని తయారు చేయడం జరిగింది. వెబ్ స్పియర్ అగైన్ జావాని బేస్ చేసుకుని తయారు చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ మ్యాట్లాబ్, బీటెక్ స్టూడెంట్స్కి దీని గురించి బాగా ఐడియా ఉంటుందండి. మ్యాట్లాబ్, ఓకే, ఈ మ్యాట్లాబ్ని తయారు చేసింది కూడా మనకు జావాని బేస్ చేసుకొని అని చెప్పొచ్చు మీరు. అగైన్ కొన్ని గేమ్స్ ఉన్నాయి, గేమింగ్ అప్లికేషన్స్ కూడా తయారు చేయొచ్చు. జస్ట్ లైక్ యాజ్ ఇస్తే మైన్ క్రాఫ్ట్, మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు మైన్ క్రాఫ్ట్ అప్లికేషన్. ఓకే రైట్. అగైన్ గేమింగ్ అప్లికేషన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ మెషిన్ ఇంపాసిబుల్ 3 అనే ఒక గేమ్ ఉందండి, సంథింగ్ లైక్ దట్.
ఇలాంటి అప్లికేషన్ని కూడా అగైన్ మనకు జావాతో తయారు చేయడం అనేది జరిగింది. ఇజ్ ఇట్ ఓకే గైస్? హడూప్ పేరున్నారండి. హడూప్ అనే ఒక అప్లికేషన్ మన దగ్గర ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ బిగ్ డేటాకి సంబంధించిన బిగ్ డేటా అనేది థియరీ పార్ట్ అయితే హడూప్ అనేది ప్రాక్టికల్ కిందకి వస్తుంది. డిబిఎంఎస్ అనేది థియరీ పార్ట్ అయితే ఎస్క్యూఎల్ పిఎల్ఎస్క్యూఎల్ అనేది మనకు ప్రాక్టికల్ పార్ట్ అవుతుంది. బిగ్ డేటా అనేది థియరీ అయితే హడూప్ అనేది మనకు ప్రాక్టికల్ పార్ట్ అంటే అప్లికేషన్. జస్ట్ లైక్ యాస్ ఇస్ ఏ డ్రాప్ బాక్స్, ఇది కూడా మనకు జావాతో తయారు చేయడం జరిగింది. ఇజ్ ఇట్ ఓకే? సో లైక్ దట్ అగైన్ ఇక్కడ మనకు చాలా 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 అప్లికేషన్స్ ఉన్నాయండి. డ్రాప్ బాక్స్ కావచ్చు, లేదా ఊబర్ కావచ్చు, ఓకే, లేదా నెట్ఫ్లిక్స్ కావచ్చు. నెట్ఫ్లిక్స్ అనేది కూడా మనకు అగైన్ జావాతో తయారు చేయడం అనేది జరిగింది. అగైన్ గూగుల్ డాక్స్ అనే ఒక అప్లికేషన్ కూడా అగైన్ మీరు జావాతో తయారు చేయడం అనేది జరిగింది. అండ్ సో అని ఇలాంటి చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇజ్ ఇట్ ఓకే? అగైన్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఈ అన్ని పాయింట్స్ మనకెందుకు చెప్తున్నారు అంటే రీజన్ ఒకటి ఉందండి. ఓకే, ఆ రీజన్ ఏంటంటే జావాకు వాల్యూ ఉందా లేదా అనేది మీ క్వశ్చన్ మీ మైండ్లో ఉంటుంది. సార్ 2025 2026 కోర్స్ అప్కమింగ్ డేస్లో జావాకి వాల్యూ ఉంటుందా లేదా అంటే మీరు నీడ్ నాట్ టు వర్రీ అబౌట్ దట్. ఎందుకంటే జావాని ఆన్ ద టాప్ ఆఫ్ దిస్ జావా మనకు 3 బిలియన్ ఎలక్ట్రానిక్ డివైజెస్ రన్ అవుతున్నాయి. ఎంతండి? 3 బిలియన్. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 1 బిలియన్ అంటే 100 కోట్లు, 300 కోట్ల ఎలక్ట్రానిక్ డివైజెస్ ఈ జావా పైన డిపెండ్ అయ్యి ఉంది. సో అందుకని ఈ డిమాండ్ అనేది తగ్గదు. నీడ్ నాట్ టు వర్రీ అబౌట్ దట్. మీరు దాని గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఓకేనా? రైట్. సో ఆఫ్టర్ దట్ కమ్ టు ద పాయింట్ హియర్. ఇప్పుడు మన యొక్క సెషన్స్ ఎలాగుంటాయి అనేది మనకు కొన్ని పాయింట్స్ చెప్పుకుంటాము. సో మీలో ఎవరైనా సరే అండి, మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే, లేదంటే నాన్ టెకీ గై అయినా సరే, లేదంటే మీరు ఫ్రెషర్ అయినా సరే, నథింగ్ టు వరీ. లేదు సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళైనా సరే, నథింగ్ టు వరీ అబౌట్ దట్. ఎందుకంటే ఇక్కడ మనం యూజ్ చేసే ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీకు ముందు నుంచి కోడింగ్ రావాల్సిన ఎలాంటి అవసరం లేదు. ఫస్ట్ పాయింట్, నో కోడింగ్ నాలెడ్జ్ రిక్వైర్డ్. ఒకవేళ సార్ నాకు లిటిల్ బిట్ ఐడియా ఉంది అంటే నీడ్ నాట్ టు వరీ. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు మీరు హ్యాపీగా జావా నేర్చుకోవచ్చు. నథింగ్ టు వర్రీ అబౌట్ దట్. ఇజ్ ఇట్ ఓకే? మరి మనం ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వబోతున్నాము. అది మనకు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఎలా ఉంటుందంటే హౌ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్ మీన్స్ 90% నేను తెలుగులో యూజ్ చేస్తానండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసుంటారు, చాలామంది ఇంగ్లీష్లో చెప్తారు, ఓకే, లేదంటే దే ఆర్ గోయింగ్ టు యూస్ దేర్ హిందీ లాంగ్వేజ్, సంథింగ్ లైక్ దట్. మరి రియల్ టైం కంటెంట్ తెలుగులో ఇచ్చేవాళ్ళు మనకు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి అపార్ట్ ఫ్రమ్ దట్ నేను కూడా మీకు 90% తెలుగు వర్డ్సే యూజ్ చేస్తాను. అగైన్ 10% మాత్రమే ఇంగ్లీష్ యూజ్ చేస్తాను. టర్మినాలజీ అనేది ఇంగ్లీషే ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుగులో ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్ గైస్? సో మరి ఏదన్నా సరే మీ డౌట్స్ ఉన్నాయి అంటే నీడ్ నాట్ టు వర్రీ అబౌట్ దట్. 1-to-1 డౌట్ క్లారిఫికేషన్ అనేది కూడా మీకు ఉంటుంది. ఓకే, ఇంటర్వ్యూస్లో అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్స్ మనం ఇక్కడ లైవ్ ట్రైనింగ్లో చెప్పుకోబోతున్నాము. మనకు ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా లైవ్ ఉంటుందండి. ఏదో గూగుల్ నుంచి కాపీ పేస్ట్ చేసుకొని వచ్చి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోవడం అలాంటి ఏమి ఉండదు. లైవ్లో మీ ముందర ప్రోగ్రామ్ టైప్ చేస్తాను, లైవ్లో కంపైల్ చేస్తాము, లైవ్లో ఎగ్జిక్యూట్ చేస్తాం. బిఫోర్ దట్ అది ఇంటర్నల్గా ఎలా బిహేవ్ అవుతుంది, ఓకే, దాని గురించి మనం లైవ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వబోతున్నాము. అర్థమైందా? సో మరి మన కాన్సెప్ట్ చాలా 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 డెప్త్లో ఉంటుంది. వన్స్ ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఓకే, లైవ్ మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఇక్కడ నుంచి మీకు నేర్పించబోతున్నాము, సంథింగ్ లైక్ దట్. సో అది ఇంటర్వ్యూ స్కిల్స్ కావచ్చు అండ్ సో ఆన్. Is it okay? So like that. Now come to the point here. Once the course is completed, okay, మీరు హ్యాపీగా మీ యొక్క రెజ్యూమ్ని క్రియేట్ చేసి ఈజీగా క్యాంపస్ డేస్కి వెళ్ళిపోవచ్చు. నీడ్ నాట్ టు వరీ అబౌట్ దట్. ఈ సబ్జెక్ట్ తెలియకుండా మీరు క్యాంపస్ డేస్కి వెళ్ళొద్దండి. ఎందుకంటే మీరు నేర్చుకున్న కంటెంట్ ఒకటి, మీరు ఇచ్చే జాబ్స్ ఇంకొకటి. అర్థమైందా? సో ఎందుకంటే రియాలిటీ ఆఫ్ దిస్ థింగ్ ఈస్ ఇదే.
మీరు ప్రోగ్రామర్ జాబ్కి వెళ్తారు, కానీ వాళ్ళు సంథింగ్ ఏదో జాబ్స్కి మీకోసం ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే మీకు స్కిల్ లేదు కాబట్టి. చాలామంది లోపల నుంచి బాధపడుతూ ఉంటారు, నేను అనుకున్నది ఒకటి సిఎస్సి చేశాను, ప్రోగ్రామింగ్ కాకుండా వేరే జాబ్స్ నాకు ఎందుకు, ఇంకా కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారండి. వన్స్ ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎవరిని అడిగారో నాకు జాబ్ ఇవ్వండి, జాబ్ ఇప్పించండి, యూ డింట్ ఆస్క్ దట్ వన్. ఎందుకంటే ఇన్స్ అండ్ అవుట్స్ అని మీకు తెలుసు కాబట్టి మీ యొక్క వర్క్ మీరే ఇండిపెండెంట్గా చేసుకుంటారు. అర్థమైందా? వన్స్ చాలామంది ఇంకొక పాయింట్ చెప్పేస్తాను, మీకు షేర్ చేస్తాను. చాలామంది ఏం చేస్తారంటే పాపం వాళ్ళు బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోతారు, బ్యాక్ డోర్ నుంచి వెళ్ళేసి ప్రాక్సీ అనేసి వేరే పైన డిపెండ్ అవుతారండి. బట్ వాట్ ఐ సజెస్ట్ యూ, డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. మీరు డిపెండ్ కాకూడదు, డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. మీ అంతకు మీరు ఇండిపెండెంట్గా ఉండండి. మీరు ఎలా ఉండాలండి? ఇండిపెండెంట్గా ఉండాలి. ఎందుకు? ఇండిపెండెంట్గా స్కిల్ నేర్చుకోండి. హియర్ వీఆర్ ద పర్సన్స్ టు టీచ్ యూ ద రియల్ టైం వాట్స్ ద హ్యాపెనింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇంటర్నలీ. అర్థమైందా? సో మరి ఆ రియల్ టైం కంటెంట్ మీకు కావాలో అని అనుకున్నట్లయితే ఇమ్మీడియట్గా మీరు క్లాస్ని ఎన్రోల్ చేసి మన క్లాసెస్కి రండి గాయస్. ఓకే, సో మరి మన క్లాస్లో మీట్ అవుతాం. అండ్ దెన్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ జావా ఎందుకు తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారు, ఓకేనా? సో దాంట్లో అసలు రీజన్ ఏముంది, ఏ జావా కాకుండా వేరే నేమ్ పెట్టుకోవచ్చు కదా, ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి. దట్ ఈస్ వాట్ విల్ జస్ట్ డిస్కస్ లేటర్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంటర్వ్యూస్లో అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్, ఓకేనా? సో మరి మాదంతా మనం మీతో షేర్ చేయడం అనేది జరుగుతుంది. వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ వీఆర్ గోయింగ్ టు ఆస్క్ యూ, మీకు అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు జస్ట్ గో టు ద గూగుల్ అండ్ సెర్చ్ ఫర్ ఇట్ అండ్ టెల్ మీ ద రీజన్. నాకు మీరు రీజన్ ఇవ్వండి, ఎందుకంటే ఇట్స్ మై ఛాలెంజ్ గైస్. మీరు నాకు ఆన్సర్ ఇవ్వలేరు, ఎందుకంటే గూగుల్లో ఎలా డాక్యుమెంట్స్ ఎలా ఉంటుందో కంటెంట్, హౌ ద కంటెంట్ ఈస్ అవైలబుల్ ఇన్ గూగుల్, జస్ట్ సెర్చ్ చేసి పెట్టేసి ఉంటారు, ఓకేనా? కానీ మన అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటుంది? రీసెర్చ్. అర్థమైందా? సర్చ్కి రీసెర్చ్కి చాలా తేడా ఉంది కదా. మరి వాట్ ఎవర్ ద క్వశ్చన్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ, మీరు నాకు ఆన్సర్ చెప్పినట్లయితే, ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? మీకు ఒక చిన్న గిఫ్ట్ పంపిస్తానండి. వన్స్ రియల్ టైం ఆన్సర్ నాకు చెప్పినట్లయితే యాజ్ ఏ స్మాల్ గిఫ్ట్ మీకు పంపిస్తాను. వన్స్ ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ దిస్, ఈజ్ ఇట్ ఓకే? సో అలాంటి ఛాలెంజెస్ కూడా మనకు అప్కమింగ్ డేస్లో మీకు చెప్తాను. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తాను. వన్స్ ఇఫ్ యూ జస్ట్ కమ్ అండ్ జాయిన్ ద కోర్స్, ఈజ్ ఇట్ ఓకే గైస్? సో మరి స్మాల్ గిఫ్ట్, మరి పెద్ద గిఫ్ట్ మీరు కాదు, మీరు గెలిచారు అనేసి సంథింగ్ స్మాల్ గిఫ్ట్. ఎందుకంటే మీరు ఎంకరేజ్ కావడం కోసం, మోటివేటెడ్గా మీరు ఎలా ఉండడం కోసం, అది ఇట్స్ జస్ట్ మోటివేట్ కావడం కోసం మాత్రమే. అర్థమైందా? సో లేదంటే ఇక్కడ నుంచి మీకు సే సంథింగ్ లైక్ దట్, ఇస్తే కాంప్లిమెంటరీస్ అనేది గిఫ్ట్ లేదా కాంప్లిమెంటరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇసే స్మాల్, మనకు ఎలా అంటారంటే స్మాల్ బెట్టింగ్ అనే వర్డ్ కాదండి. ఇసే మనకు స్మాల్ కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు, ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఇక్కడ నుంచి మనకు క్లాసెస్లో జరుగుతాయి. ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఇన్ ద సెన్స్, నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్తారు. క్వశ్చన్ ఆన్సర్ చెప్తే ఏమవుతుంది, ఆన్సర్ చెప్పలేకపోతే మీరు నాకు గిఫ్ట్ ఇస్తారా అని క్వశ్చన్ అడుగుతాను. సో సంథింగ్ లైక్ దట్. ఇలాంటి ఆఫ్కోర్స్ మీరు బోర్ ఫీల్ కాకూడదనే ఉద్దేశంతో మాత్రం ఇలాంటివన్నీ చెప్పడం జరుగుతుంది గాయస్, ఓకేనా? సో మీరు నాట్ వరీ అబౌట్ దట్. సో మరి మన యొక్క సెషన్లో మీట్ అవుతామా? ఇంతవరకు మీరు మీ యొక్క హార్డ్ వర్క్ చేసింది చాలు. ఎందుకంటే చాలామంది చెప్తుంటారు ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అనేసి. ఏమంటారండి? ఒకసారి చెప్పండి నాతో. ప్రాక్టీస్ వాళ్ళకి గాయస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. అవునా కాదా? బట్ దిస్ ఈస్ నాట్ ట్రూ గాయస్. ఎందుకు? ఏం ప్రాక్టీస్ చేయాలో మీకు తెలియదు, ఎలా పర్ఫెక్ట్ అవుతారు? అవునా? రాంగ్ ప్రాక్టీస్ చేసి రాంగ్గానే ఉంటారు, పర్ఫెక్ట్ ఎప్పుడు రాలేరు. సో వాట్ ఐ సజెస్ట్ యూ, పర్ఫెక్ట్ ప్రాక్టీస్, ఎస్, వాట్ వీఆర్ గోయింగ్ టు సే, ఇట్స్ ఏ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. అర్థమైందా? పర్ఫెక్ట్ ప్రాక్టీస్ ఉండాలి, కరెక్ట్ రూట్ తెలియాలి మీకు. ఈ విధంగా చేస్తే బాగుంటుంది. దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు గెట్ యువర్ పర్ఫెక్షన్ ఇన్ యువర్ సబ్జెక్ట్ ఆర్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ ఇన్ యువర్ కెరియర్ వీ క్యాన్ సే. మీరు జావాలో స్ట్రాంగ్గా ఉన్నారంటే కెరియర్ మీకు లాంగ్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో మరి మన యొక్క అప్కమింగ్ డేస్లో మీట్ అవుతాము. సో మరి ఆలోగా ఇమ్మీడియట్గా మీరు ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.
We'll meet in the next class. Have a great day. Thank you and bye bye.